రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ కలుసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ మర్యాదపూర్వక భేటీకి సీఎంతో పాటు ఎంపీలు కూడా హాజరయ్యారు. తెలంగాణలో పరిస్థితులు, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రపతికి వివరించారు సీఎం కేసీఆర్. రాష్ట్రపతిగా ప్రమాణం చేసిన కోవింద్కు రాష్ట్రం తరపున అభినందనలు చెప్పారు కేసీఆర్. 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎంపీలము, అదేవిధంగా అధికార ప్రతినిధులు మరి అందరం కూడా రాష్ట్రపతి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. మరి రాష్ట్రపతి గారిని కలిసిన తర్వాత రాష్ట్రపతి గారు మీరు టీఆర్ఎస్ పార్టీ పరంగా మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలని చెప్పి అనుకుంటూ అందరికీ అభినందన తెలిపిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు మరి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం అయినప్పటికీ కూడా 3 సంవత్సరాల ప్రాయం ఉన్నప్పటికీ కూడా భారతదేశంలోనే 21.1 గ్రోత్ రేటు వచ్చిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దీని తర్వాత ఛత్తీస్గఢ్ 10.1 మాత్రం ఉంది. కనుక ఈరోజు అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రం అటు ఆర్థిక రంగంలో జీడిపి గ్రోత్ రేట్లో మరి ఈరోజు గ్రోత్ రేట్ సాధించింది చిన్న రాష్ట్రంగా అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు అభిప్రాయం వ్యక్తపరిచారు. తర్వాత తెలంగాణ రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా మరి ఈరోజు మరి ఆర్థికంగా వెనుకబడ్డ కులాలందరికీ, సమాజంలో వెనుకబడ్డ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి అందరికీ కూడా ఆర్థికంగా పరిపుష్టి చేకూర్చాలనే ఉద్దేశంతో మరి పెన్షన్లు కూడా 40 లక్షల మంది పెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా మరి రాష్ట్రపతి దృష్టి తీసుకొచ్చారు. దీంతో పాటు ఈరోజు ఇంటింటికి నల్లా కార్యక్రమం పెట్టే కార్యక్రమాన్ని కూడా మిషన్ భగీరథ కింద చేకప్ చేశాము. మరి తెలంగాణకు కాకతీయుల కాలం నాటి డైనాసిటీ ఉంది. మరి దాని యొక్క ఉమ్మడి రాష్ట్రంలో చెరువులన్నీ రిపేర్కు నోచుకోలేదు. కనుక ఈరోజు మిషన్ కాకతీయ కింద అన్ని చెరువులను రిపేర్ చేసేసి రైతులకు మరి నీళ్లు అందుబాటులో తెచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. ఇవి కాక రాబోయే రోజుల్లో మరి ఏసంగి పంటకు కానీ రవి పంటకు కానీ రైతుకు భరోసా కల్పించే విధంగా పర్ ఎకర్ 8,000 రూపాయలు ఇప్పించే కార్యక్రమం, రైతు భరోసా కల్పించే కార్యక్రమాలు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నది. దీంతో పాటు గ్రోత్ రేటు కూడా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే మొదటిగా నిలిచిందని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్రపతి తీసుకువచ్చారు. రాష్ట్రపతి గారు కూడా మరి దానికి ప్రతి నమస్కారంగా తప్పకుండా రాష్ట్ర ప్రగతి కొరకు మాకు అండ ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది.